ఏడు వేరు ఈ ఆదరింగో చికెన్ సెంటర్కి అయినాం మంచి దగ్గర చికెన్ తెచ్చుకుంటున్నాం. ఏంది చికెన్ తెచ్చుకుంటారా? మంచిగా తినం అరిగిర్రు మీరు. శ్రావణం లేదు ఏమి లేదు. అగో వదినే మాకెక్కడ సావనం? మేము తింటాం కడుపు కడుగుతాం. ఒక్క పొద్దున్నోళ్ళకి సావనం ఉండాలి. మాకేం సావనం? కర్ణాగర్ అన్న పదినేకి ఒక్క పొద్దు కావచ్చే, అందుకే కోపానికి వస్తుంది. అవురా నిజమే. అదినే నీకు కూడా ఒక్క పొద్దు ఏంది? నాకేడొక్క పొద్దు పిల్లగా, మీ అన్నకున్న వాళ్ళ అబ్బకు ఒక్క పొద్దు. అయ్యో అదినే వాళ్ళిద్దరికి ఒక పోద్దు. మరి మాకు చెప్తా అయిపోగా, నీకింత రేపు మా పావు కిలో అంత చికెను. అవ్వో ఇవాళ చికెన్ వండుకొని మా ఇంట్లో తిన్నాను అనుకో, మా అత్త తిట్టి తిట్టి సాపిస్తుంది. ఇక మీ అన్న అయితే గల్మల్ల ఊరు తిస్తాను నన్ను. వదినే మరి ఇప్పటికైనా ఏముంది, పైసలు తెస్తాం. రమణ్య నీకు చెప్తే అర్థమవుతలే రా. ఒకళ్ళేమో గలవలు ఊరు తీస్తారట, ఒకళ్ళేమో తిట్టి తిట్టి ఆపిస్తారట. ఏ ఒక్క పొద్దులు ఎందుకురా, మంచిగా తిని సావాలి కానీ. అవ్వ అదినే గాల్లో ఒక్క పొద్దు పడితే నీకేమవుతుంది? మంచిగా తినన్నా, మంచిగా బండకు బండున్నావు. దేవుడు ఇట్లా తినకన్నాడు ఏంది నేను? అబ్బా నాతో కాదు, నా మొగుడు నన్ను కొడతాడు. అబ్బా మొగోడు వదినే నిన్ను కొడతాడా అన్న? నువ్వే 4 అందుకుంటావు కానీ. అరే ఉరుకురా! అవ్వదినే తినా తినా అంటివి, కౌసువాస ఇవ్వడంగానే ఎంబడ ఉరికత్తివి, ఆడకట్టు మొత్తం దింపుతీవి. ఇప్పుడు నీ మొగడు ఉరి తీయడా? నా తలకాయ ఎంత దింపుతాంది. మొగుడు కలి వెళ్ళి అత్త కలి వెళ్ళి, నాకు ఇప్పుడు కూర కావాలి. అదినే ఈ చికెన్ కాదు అదినే, నువ్వు అదినే అన్నట్లు కారణమైన ఈ చికెన్ కాదేం కాదు. నాకు ఇవ్వబడుతుందని మీరు అట్లా చెప్తాను. నాకు ఎరికే మా ఎరికే, నాకు ప్లీజ్ ఒక పొట్లో ఇచ్చిపోరు ప్లీజ్. చికెన్ కాదు వదినే ఇది. చూపి నాకు చూపి. ఇగో చూడు, ఇగో దొడ్డు రవ్వ. నువ్వు చూపి. ఈ సన్న ప్రభా చూడు మొత్తోడే. నీ చూపి చికెన్ ఇది. ఇది మీడియం అట్లు అని అంటే నన్ను మోసం చేసిర్రా మీరు ముగ్గురు? మోసం చేసుడు కాదు వదినే, నువ్వు వదినే మాకు కారడం అన్నాం అంతే. అమ్మతోడే నాకు అంత పిచ్చి లేతాంది. నాకు పుల్ల పెట్టారు, నాలుగంత గుంజుతాంది. నాకు ఒక అర్ధ కిలో చికెన్ తెచ్చి ఇచ్చిపోరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మేము చికెనే తినం. మేము చికెన్ ముడతాం ఇక పొద్దున్న 4కి తాను చేస్తాం మేము. ఏం కాదు, ఒక అర్ధ కిలో తెచ్చిచ్చి మళ్ళీ తాను చేద్దరు కానీ ప్లీజ్. తినబుద్ధి అవుతుంది, అంత తలకాయ తిరుగుతుంది. ఇచ్చిర్రు ఏందిరా? మన శ్రావణంలో ముడతావా చికెన్? సరే తెచ్చిస్తుంది. తెచ్చిస్తారా? సామాన్ ఇక్కడ పెట్టా. ఇంటికాడ పెట్టి తీసుకొచ్చి ఇచ్చిపోర్రి మళ్ళీ. సరే పైసలు తీయాలి. ఇత్తా ఇత్తా. అమ్మా కూలగాళ్ళు నన్ను ఎంత మోసం చేసారు. అయినా తెస్తారన్నారు కదా, ఇలా ఎట్లయినా చికెన్ తినాలి. పిల్లగా ఇంటికాడ పెట్టి రావద్దా? ఇంకో పిల్లగాడేడి? ఏవైనాడు ఉప్మా బుక్ అత్తడట, అటే ముట్టిండు. అవునా? సరేది అయితే మెత్తి. ఇక పిల్లగా పైసలు ఒక అర్ధ కిలో తీసుకొని రా చికెన్. సరేనా? అర్ధ కిలో వెళ్తుంది వదినే నీకు. కిలో అయితే మంచిగా. చాలు అర్ధ కిలో. నేను ఒక్కదాన్ని నేనైతే తిని మళ్ళీ కిలో తెస్తే మిగులుతుంది. అవు అయినా మరి ఎందుకు చికెన్ ఇంట్లో అవుతుంది? అవసరమా? ఏం గత్తి పిల్లగా అంటే నన్ను అంటారు, మా ఇంట్లో లొల్లు అవుతుంది. మీరు తెస్తే ఏమవుతుంది? మిమ్మల్ని అంటారు ఏమన్నా? తేరు ప్లీజ్. మీ ఇంట్లో అయితే ఆయనతో వాళ్ళు తెచ్చినట్టే మా పేరు చెప్పావు, మా పని అవుతుంది. మీ పేర్లు అస్సలు తీసుకురాను నేను. నేనే తెచ్చినా అంట, నాదనే వేసుకుంటా. మీ పేర్లు అసలు బయటికి రాని అని నన్ను నమ్ముర్రి. అయితే కానీ అర్ధ కిలో చికెను, దాంట్లో 2 లెగ్ పీసులు, 1 లివరు, 2 ఉలవకాయలు వేసుకొని తీసుకురారు. సరేనా? నీకు అర్ధ కిలో చికెన్లో 2 లెగ్ పీసులు, 2 లివర్, 2 ఉలవకాయలు వస్తాయా? ఏమైతే కానీ తీసుకురాపో పిల్లగా. ఎందుకు కురుతాను, మా వాళ్ళు వింటారు. కాదని మరి ఇంటికాడ అడిగితే మీ వాళ్ళు ఏమన్నారా? అయ్యో నా మతి మండ, మరి చెప్పాను నేను. ఎట్లిప్పుడు? మరి ఆమె అండించుకొస్తుంది. ఇదేదో మంచిగా ఉన్నది. అన్నీ అండించుకట్టే ఏడునో కాడ మూల కూర్చొని తింటాం మా ఇంట్లో. పైసలు ఎక్కువ అవుతాయి మరి. ఎంత అంత పట్టుకొస్తాం మరి. పట్టుకరా పోరి. చికెన్ అయితే అయిపోయి నాకు కడుపంతా. ఓయ్ ఓయ్
అక్క నీకు రోగం అని పన్నెండుగా చెప్తున్నావు పన్నోని అర్థం రోగం ఉంది కదా అయితే ఇప్పుడు ఏమైంది అది అది అదవతి మళ్ళీ అది అది అని పడుతుంది ఎడికొచ్చింది అది కాదు నాకు చికెన్ తిన బుద్ధి అవుతుంది ఏంటిది మళ్ళీ సార్ చెప్పు చికెను చికెను హలో సామాన్ కోలే ఇంకా చికెన్ నోట్ల కత్తున్నా అదే సామాన్ లేదు చట్టిలే లేవులేదా నీకు తిండి ఒకటి ఏర్పాటునా ఇప్పుడు తింటే ఏమవుతుంది చీప్ రోడ్డు సంస్థ మా మళ్ళీ గిట్ట నాతో అన్నవద్దు దాంతో అనేవు నడు లేదు నడు అన్నోని ఎంటికలు వీకి ఇంకా అది ఏదో అంటుంది తలకారు కొట్టు కొట్టు ఎంత కొట్టావు కొట్టిగా నన్ను కొట్టి ఎంత కొడతావు కొట్టాడు అంటే ముళ్ళు పెరిగింది కానీ నీకు ఇప్పుడు రెండు తరిచింది బాణం ఆయవాలేక కొట్టు మళ్ళా కొట్టు అంటే ఇప్పుడు నేనేం అడిగినా ఎప్పు బుత్తొత్తి చికెన్ అడిగినా దానికే మళ్ళీ దాన్ని పడుతుంది నన్ను నువ్వు ఇంకా శ్రీశైలం చూడిపో మొన్ననే మలేషియా నుంచి వచ్చిండట వాళ్ళ భార్య తీరొక్కటి అడుగుతా అన్ని ఏది కాదనకుండా తెచ్చి పెడతాడట కేకులు చాక్లెటు ఐస్ క్రీము చికెన్ బిర్యానీలు అన్నీ తినిపిస్తాడట ఇంకా గంగులానీలు సింగపూర్ పోయిందట వాళ్ళ భార్య షాపింగ్ కోసం పైసలు లేవనంటే సంపాదించడానికి నువ్వు ఉన్నావు దేనికి అక్కడికి రావు బుత్తుంది చికెన్ అడిగినందుకు నేను ఎంత తింటా చెప్పు రోజంతా కూర్చుంటే కిలో తింటా కావచ్చు ఎక్కువ తింటానే నేను చికెన్ అడిగినందుకు ఇట్లా మళ్ళీ కొట్టబడుతుంది నన్ను నువ్వు తీరొక్కడు తెచ్చి పెడతాను బయట వాళ్ళ పిల్లలకు నువ్వైతే దేనికి పనికి ఎక్కలేవు పొద్దంతా నమ్మదావుడు పండు మరి పిల్లానికి ఏం కావాలి ఏం తిన బుద్ధి అవుతుంది మరి గిది తెచ్చి పెడదాం గది తెచ్చి పెడదామని లేదు నూరించి అడిగినా కూడా దేవుడు నువ్వైతే ఆహా ఈ ఆడలంతా ఒక్కడ కూర్చుండి నా మొగడి ఇద్దెత్తునే నా మొగడి ఇద్దెత్తునా అని బదులుకున్నారు కానీ నువ్వు అడిగింది ఏంటిది చికెను చికెనే నీ మొన్న తెచ్చింది ఏంటిది మటను అది ప్రేమ కాదా అదే లేదా ఎందుకు అట్లా మాట్లాడితే నువ్వు అడిగింది పెద్ద ముచ్చట కాదా ఇప్పుడు ఏంటిది దానికి ఒక టైం ఉంటుంది దానికి ఒక వారం ఉంటుంది ఇది ఏంటి శ్రావణం మావా తెల్లాడితే కొబ్బరికాయలు కొడుతుంది దేవుని దారా ఇప్పుడు నువ్వు చికెన్ అడగబడుతుంది దాన్ని వెళ్ళి తూకుంటుందా తిని దానం చేస్తే తీరాదు మళ్ళా తిని దాని చెప్తావా ఇక నాకు తెలియదు ఏం లేదు ఒక 4 రోజులు ఆగు ఇది అయిపోయాక శ్రావణం అయిపోయాక తీసుకొచ్చి పెడతా మంచిగా తీరొక్కటి తిందు కడుపు నిండా తిందు 4 రోజులు కాదు ఉండు ఏం కాదు తిని దానం చేస్తే తీసుకురా అరే మళ్ళీ అట్లా అంటే ఎవరో ఇది ఇది నాకు తెలియదు ఇక నాకు తెలియదంటే నాకు తెలియకుండా మళ్ళీ వరిస్తే నన్ను మధ్యలో గుంజకు మామని అడుగుపో సరే మీ అబ్బాయిని అడుగుతా నీ చికెన్ తెచ్చుకొని తింటా అంటే దాన్ని చెయ్యి పెట్టాలి కానీ నీ చేతులు ఏరకొడతా చూడు నేను సరే నేను మాట అంటే మాటే సుక్క ముక్క దూరం అంటే దూరమే అంతే నీ లెక్క కాదే చూస్తా ఏ పాటో పో చికెన్ అంటే చికెన్ ఇక్కడ పని లేదు చీపురు మారే చంపుతుంది పోను పోవారికి అయితే ఏందే ముఖం అంతా దిగేసినావు ఏమైంది సప్పుడు చేయవు కొడుకు నన్ను కొట్టిండు ఎందుకు చికెన్ కావాలన్న ఇక నువ్వు లేనిది కొడితే కొట్టాడా ఎప్పుడు చికాన్ చికానేనే ఇంట్లో ఉండని లేపని ఆరం కలవని కలవపోని
ఇంకో ఎందో కట్టం చేసిన పిల్లోని ముఖం అంతా మార్చుకొని వచ్చింది. మీరు ఒక్క పొద్దుంటే నాకేందమ్మా, నేను తినొచ్చు మాగా. నువ్వు తినచ్చా? ఆ, ఇంట్లో మేము ఎవరు ముట్టకుండా నువ్వు పెట్టుకొని తింటావా వండుకొని? అది ఎక్కడ నడకని నీ నడక చల్లగా ఉండా. సావనం అన్నది లేదు, సత్య అన్నది లేదు, ఎప్పుడు తిండిరు ఓకేనే, మంచిగానే కొట్టిండు. కాదు మరి నీ మీద కౌసు దయం గిట్టుందా ఏందే? కౌసు లేకపోతే పానం తీసుకుంటావు? కాదత్తమ్మా, శ్రావణం రేపు వస్తుంది అనగా తిన్నాం, ఇవాటికి 4 వద్దులు అవుతుంది, అందుకే పానం గుంజుకుంటుంది నాకు. నీకు 4 రోజులకే నాలుగంత గుంజుతుందానే? సావనం అంటే ఏందనుకుంటున్నావు? నెల కాపాడాలి. కొబ్బరికాయలు కొట్టపోతివి, దేవునికి బోనం చేయపోతివి, నీ గుండె అంతా చికాను విన్నే ఉండవట్టి. ఎక్కడి మొక్కలు అక్కడనే ఉండగానే తింటావు తెచ్చుకొని. భలే ఆడిదాని రీతి నేర్చుకున్నావు పో. అబ్బా అత్తమ్మ, ఇవాళ ఒక్కనాడు తింటా, రేపంచి కాపాడుతా తీయి. కాదే మరి నా ఒక్క పొద్దులన్నీ మీకోసమా మరి దేవుళ్ళ కొలుచుడు ఎవరి కోసం అనుకుంటానవే? ఒక్కరోజు తిన్నాక మళ్ళీ దేవుణ్ణి కొలుచుకుంటారే, ఒక్క పొద్దులు ఉంటారే, బోనాలు చేసుకుంటారా తిన్నాక? అద్దే చెప్పు తినే. మీరు మంచిగా ఉండన్నానే కాదే నాకు ఈ ఒక్క పొద్దులు, ఈ బోనాలు చేసుడు, కొబ్బరికాయలు కొట్టుడు ఎవరి కోసం చేస్తాననే నేను? పానం అంతా కొట్టుకుంటాను అత్తమ్మ. పానం కొట్టుకుంటా 4 వద్దులు ఆగు, రోజు తెచ్చి పెడతా తినేవు. అదినే ఓ ఆయనే పిల్లగా ఇగో ఇక్కడనా గా చికెన్ గా కంపెనీ రమ్మంటుడు, అది ఆకేత్తరాట బిడి దాకు. అత్తానా అత్తమ్మ, మేము కంపెనీ పోయి అత్తా. జల్ రావాలి, అయిపోతుంది మళ్ళా. అత్తానప్ప. ఏ ఇవ్వరా. వాసన తెలిపోయింది. కూర తక్కువ వచ్చినట్టున్నది, ఏమన్నా తిన్నారా ఏంది మీరు? వదిన నువ్వు భలే మాట్లాడుతుంది. మా ఇంటికాడ సావనమైనా మేము తింటావా? పోయి ఇప్పుడు మీడియం ఆటుకులు తినాలి నాకు మంచిగా. సరే తీగా పోరి పోతాను. 30 రూపాయలు ఎక్కువైనా అదినే. అయితే ఇయ్యవా? ఇత తీరాదు పో, ఏటైనా పోతాను నేను. రేపు ఇయ్యి. ఇత్తా. ఇద్దరు పెట్టిన వాడ కవర్లో ఏంటిదే? అత్తమ్మ ఇది బీడీలు, ఇంకా రాష్ట్రక్క లేదా దానిలో కలిసింది, కంపెనీలు ఏమన్నది. అదేంటిదే? మిల్మికర్లు. అవేంటి మిల్లిమీకర్లా? దా బయటకు. ఎందుకు లేదా అబ్బా, ఎందుకు? దా లే, అత్త బయటకు పోయి మాట్లాడుకుందాం. అద్దు ఇన్నే మాటలు. బయటకు పోయి మాట్లాడుకుందాం. అవ్వా అవ్వా ఇదా నువ్వు ఇంతకో కీనే ఉండు. నేనే ఉంటాను కదా నేను. ఇది రాదేవురా ఇట్లా అయ్యే. ఇక చూడు, ఇగో చికాను ఇలా పొద్దుగా లేచి అలుకు చేసినావు, అన్నీ చేసినావు, చికెన్ తెచ్చుకొని తింటుంది. ఇక చూడు దీని కథ చూడు. శ్రావణం అన్న వెళ్ళలే, 10 రోజులు అన్న కాలే, 3 వద్దులే అంతే శ్రావణం వచ్చి. నేను ఎంతమంది చెప్పిండే నలుగుట్లదానా? నేను చెప్పిందంతా పెడసేవన పెట్టినావు, నువ్వు చేసే పని చేస్తున్నావు. అవురా? అది అండంగా నువ్వేటి పోయినావురా? ఇంట్లోనే ఉంటావు కాదు నువ్వు కూడా.
నీ అవని ఇంత కగ్గెలా అది అండలేదే, గిన్నెలు తప్పుడు కాలే, గంజులు తప్పుడు కాలే. అది బయట ఏడ అనిపించి కచ్చుకున్నావు, మరి ఓన్ ఎత్తు కచ్చుకున్నదో. అవునే, ఏడ అనిపించి కచ్చుకున్నావే చప్పుడే. బా పిల్ల భయం చూడు, గజ్జు అనుడే పనిచేసుడే. గజ్జు అంటాను ఇంకా అందుకోరా, దానికి పేరిండా మత్య ఉంది. అదే ఉన్నది అగలాడి మళ్ళీ ఎడుతున్నావు. అను మళ్ళీ చేసుడే. నోరైతే గంపాడు. ఇంకా వద్దు సత్తని దొడపలు రాలే. ఇంకేమైతుంది, కడుపు నిండా తినాలి. మంచిగా కూర్చున్నది, మంచిగా కూర్చుని మంచిగా మెత్తుంది. వారి కథలు వెళ్ళాలేమనుకుంటావు బిడ్డ. అవునే, నేను సిల్కకు చెప్పిన నేను చెప్పిందంతా పెడసేవలో పెట్టి తెచ్చేది తెచ్చుకొని తిన్నావు. నేను అడుగుతా ఏమన్నదే, ఏమన్నావు చెప్పు. రాయేశ్వర్ బీడీలు ఇవేనా? నీకెందుకే ఇంత దాం? రాయేశ్వర్ బీడీలు ఇచ్చింది అత్తమ్మ, దారిలో కలిసి బీడీలు పట్టుకొస్తాన్నా అన్నది కవర్లా. ఆ బీడీలు కాదు మన కాదు, చికెన్ పడనట్టున్నది తెలుసా. నీ నువ్వు అప్పుడే చూడవా? మనిషిని నమ్మరారా? నా చెప్పినాక ఇవే నా బీడీలు చెప్పు. వేర్చడం కన్నా కొంత తలకాయ ఉండాలి. చీపురందుకు చీపురందుకు చంపు నాలుగు. ఏ నోర్మి, బయటలోకి వినొద్దని ఏమో మానం పోతాయి. సావనం కోలే చికెన్ తింటున్నాడ బియ్యాన్ని పోయినా అంటారు. నోర్మి నోరు మొత్తం ఇంకరండి అందుకో అన్న. మీరు ఉండదు మా అమ్మగారింటి పోతే గింతగానం కొట్టి చంపుతా పుత్తంచులో 4 ముక్కలు అనుకును. పోయి ఏమని చెప్తే అవారింకా ఏమని చెప్తా ఆగే తోలిస్తా కానీ ఏమని చెప్తే ఏమని చెప్తావాడు. కొట్టిన మోడు అని అడగరా? చేసింది తప్పేంటి? అక్క నీకు పెయిన్ ఉన్నది, బర్రె తిన్నాడు తినుకుంటా మర్రవాడు. దీని ఇల్లు ఇదేనా? ఎవరు నేర్పి నడక పట్టి లేదు, సావనం లేదు, తినేదే మన సొమ్ము. నేను అవ్వ ఆగే నన్ను వచ్చి అడిగిందే, నేను అట్టప్పుడు చెప్పిన అద్దే అట్టప్పుడు చేయలేదానే. నువ్వు అడగక ముందు తెచ్చిన తినక చెప్పిన నేను కూడా కాదురా, అది అనుకున్నంత పని చేస్తుంది. మనం చెప్పేది ఒకటి అయితే అదో పని చేస్తుంది. ఇంకా అవ్వగారింటికి వద్దట. అవ్వగారింటికి పోయి మరి ఏం చెప్పుకుంటుందో ఆడ చెప్పుకుంది. 4 అంతరా ముచ్చట చెప్తాడు ఏదంకా. దాని అవ్వ ఇదే నేర్పిందా? సట్టి లేదు, సావనం లేదు, తినుకుంటా బలువు బిడ్డ అని అదే ఇంకా అవ్వగారింటికి పోతా అంటుంది. ఏ ముఖం పెట్టుకొని పోద్దాం. గదేడ పోతే ఆడ గోడ తట్టుకుంటూ అన్నింటిలే ముచ్చటండి. చిన్నదేనా అది? అటాగు ఆగో ఏమానమ్మా ఇన్నే ఉన్నావు, ఎవరింటికి కొడుతా అంటే కదా అట్లాగు. ఇక పట్టు పోయి పోయే పో. ఓ అదే వేసుకున్నాడు. ఏడుపుకుంటా నమ్మదు. అమ్మా ఆ గంజిసుకో బయట ఎవరే పోనాడు. మన నేనే పుట్టాలరా, ఇంతకల్లి తెచ్చినా అవుతా వారిపో. తీసడానికి నేను ఏదో కొమ్మ మీద వచ్చిన అదే కోపం మీద అటు వారైపో. నేను ఎందుకు వారెత్తా ఏమో.